రక్షకుడును మన ప్రభునైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ హృదయపూర్వక వందనాలు. ఈరోజు దేవుని వాగ్దానము 85వ సంకీర్తన 12వ చరణము. యెహోవా ఉత్తమమైన దాన్ని అనుగ్రహించును, మన భూమి దాని ఫలమిచ్చును. హల్లెలూయా. మరి మనము నమ్ముతున్నటువంటి మన దేవుడు, మనము విశ్వసిస్తున్నటువంటి గొప్ప దేవుడు, మహా ఉపకారి అయినటువంటి దేవుడు, మనకి చేసేటువంటి ప్రతి కార్యం కూడా, మనకు ఇచ్చేటువంటి ప్రతి వాగ్దానము కూడా అది ఉత్తమమైనటువంటిది. హల్లెలూయా. మన దేవుడు ఉత్తముడు. మనకు చేసేటువంటివి కూడా ఆయన ఉత్తమమైనటువంటి పనులే. చాలాసార్లు మనం భ్రమపడుతుంటాం, దేవా నాకే ఎందుకు ఇలా చేసావు, లేదా నాకెందుకు ఇలా చేస్తున్నావు అని చెప్పి. అయితే దేవుడు మన జీవితంలో ఉద్దేశించినటువంటి మేలులు కానీ, దేవుడు మన జీవితంలో మరి చేయాలి అనుకున్నావు కానీ అన్నీ కూడా మంచి పనులే ఆయన మన జీవితంలో అనుగ్రహిస్తూ ఉంటాడు. మరి అది మన జీవితానికి అవసరమైనటువంటిది, మన జీవితానికి మరి మంచిది అనేటువంటిది ఆయన మనకు చేయడానికి ఇష్టపడుతూ ఉంటాడు. ఆయన ఏది సెలవిస్తే దాని ప్రకారంగానే భూమి ఫలం ఇస్తుంది. అది 100 ఫలమైనా కావచ్చు, పండకుండా నాశనమైనా కావచ్చు. మరి ఏదైనా సరే భూమి ఫలము ఇస్తుంది అని అంటే అది దేవుని యొక్క వాగ్దానం బట్టే భూమి అనేది ఫలించడం జరుగుతుంది. మన జీవితాలు కూడా అంధకారంలోంచి వెలుగులోనికి నడిపింపబడాలి అని అంటే మనము దేవుని చేత బోధింపబడినటువంటి వారమై ఉండాలి. ఆయనకు భయపడితే ఆయన యొక్క రక్షణను మనం పొందుకోగలుగుతాం. ఆయనకు కనుక మనం విధేయత చూపితే మనము ఆ విధేయతను బట్టి మరి రక్షింపబడతాం. కాబట్టి మనము విధేయత, వినయము నేర్చుకునేటువంటి వారము ఉండాలి. మరి దేవుడు మన జీవితంలో చేసే ప్రతి ఒక్క దానికి కూడా ఆయనకి కృతజ్ఞతాస్తుతులు మనము చెల్లించే వారముగా మనం ఉండాలి. మరి మంచి ఫలములు కావాలి అని అంటే, మన భూమి మంచి ఫలాలు ఇవ్వాలి అన్నా మనము మంచి ఫలము ఫలించాలి. మనం మంచి ఫలం ఫలించాలంటే దేవునికి లోబడాలి, దేవుని యొక్క వాక్యమును గ్రహించాలి, ఆయన ఎదుట మనం సాగిలపడి మొక్కాలి, ఆయన మనం స్తుతించాలి, ఘనపరచాలి, ఆరాధించాలి. ఆయనకు సాక్షులుగా మన బ్రతుకులను మనం మార్చుకోవాలి, మన ప్రవర్తనను మనం సరిదిద్దుకోవాలి. ఈ పనులన్నీ కూడా మనం చేసినప్పుడు మరి ఆయన మన జీవితంలో మంచిని చేయడానికి ఆయన ఆశపడుతున్నటువంటి దేవుడు, ఆయన మంచి ఫలమును దయచేటువంటి దేవుడు. కాబట్టి మనము వ్యర్థమైనటువంటి ఆలోచనలు, పనికిరానటువంటి ఆలోచనలు పక్కన పెట్టి దేవునికి ఇష్టమైనటువంటి జీవితం జీవిద్దాం. అటువంటి జీవితం మనల్ని దేవునికి ఇంకా సమీపంగా చేస్తుంది కనుక మన జీవితాల్లో సంతోషాలు, సమాధానము మరి ప్రతీది కూడా మనకు కలుగుతూ ఉంటుంది. కాబట్టి మనము అలాంటి జీవితాన్ని అలవర్చుకుంటూ ఎల్లప్పుడూ దేవుని యొక్క బిడ్డలుగా ఉండడానికి ఇష్టపడదాం. అటువంటి కృప దేవుడు మనందరికీ కూడా దయచేయునుగాక. మేము ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడా, మహాఘనుడా, మీకు వందనాలు ప్రభువా. నిజమే అయా, నువ్వు మాకు చేయను ప్రతీది కూడా ఉత్తమమైనటువంటిది ప్రభువా. దాన్ని మేము త్రోసివేయకుండానట్లు పూర్ణ మనసుతో అంగీకరించుటకునే సహాయం దయచేయండి అయా. భూమి మంచి ఫలములు ఇవ్వాలి అని అంటే అది నీవు ఇచ్చినటువంటి వాగ్దానమును బట్టే జరుగుతుంది ప్రభువా. అయా నా తండ్రి, ఎల్లప్పుడూ మా కుటుంబాల్లో నీవు ఇచ్చే మంచిని మేము చూడగలుగుటకును మా కన్నులు తెరవచ్చేయమని, మా ప్రవర్తన సరిదిద్దుకుంటూ మీకు లోబడేటువంటి స్థితిని మాకు దయచేయమని ప్రార్థన దయచేసి మీ పాదసాన్ని చేర్చుకోమని యేసయ్య అతి పరిశుద్ధ నామములో అతి మిక్కిలి వినయముగా బ్రతిమలాడి వేడుకుని పొంది ఉంచున్నాము మా ప్రియ పరలోకపు మా కన్న తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్ ఎవరీవన్. మే గాడ్